హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి 2019లో మార్నింగ్ సెక్షన్ 18వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో జరిగిన జీకే బిట్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓన్లీ జీకే నుండి, కరెంట్ అఫైర్స్ అయితే కాదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించిన ఆల్ కంటెంట్ అనేది ఈ వీడియోలో మీకు ఫ్రీగా దొరుకుతుంది, ఓకేనా? అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ మీ, అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డిఎస్సికి సంబంధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు కంటెంట్, అలాగే మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కీప్ వాచింగ్. వీడియో చివరి వరకు చూడండి. అక్బర్ ఆస్థానంలో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు ఉన్నారు. దశవంత్, బసవన్. ఇక్కడ జశ్వంత్ అని వచ్చింది కాదండి, అందుకే ఇది యాడ్ స్కోర్ కింద కూడా ఇచ్చారు. దశవంత్ బసవన్ దశవంత్ బసవన్. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము పెరిగి. నెక్స్ట్, న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. న్యూయార్క్ ఏ నది ఒడ్డున కలదు? హడ్సన్, ఓకేనా? న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు, హడ్సన్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్ను నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. సెటస్కోప్ను కనుగొన్నది రెనే లెనెక్. జ్యామితి పితామహుడు యూక్లిడ్. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. చెస్ ప్రపంచ కప్ 2025లో న్యూఢిల్లీ హోస్ట్ చేయబోతుంది. ఓకే, చెస్ ప్రపంచ కప్ 2025లో న్యూఢిల్లీ హోస్ట్ చేసింది. నెక్స్ట్, భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లు లోక్సభ ఆమోదించిన తేదీ. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఆగస్టు 2, 2018. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత శ్రీమతి సరోజినీ నాయుడు. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం 1951 ఢిల్లీ. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం 1951 ఢిల్లీ. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు అంటే వేసవి కాల ఋతుపవనాలు. నెక్స్ట్, కాంతికి సంబంధించిన 3 ప్రాథమిక రంగులు అంటే కాంతికి సంబంధించి నీలం, ఆకుపచ్చ, ఎరుపు. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందినది అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ. నెక్స్ట్, భారతదేశంలోని రాష్ట్రాల్లో పొడవైన తీరం గల రాష్ట్రము గుజరాత్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్యదేశము ఫ్రాన్సు. మొత్తము 5 సభ్యదేశాలు ఉన్నాయండి ఐక్యరాజ్య సమితిలో. శాశ్వత సభ్యదేశాలు 5. నెక్స్ట్, 18వ తారీఖు సెక్షన్ 2లో బిట్స్. PRASAD స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు పర్యాటక మంత్రిత్వ శాఖ. ప్రసాద్ స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు పర్యాటక మంత్రిత్వ శాఖ. మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించిన వారు భగత్ సింగ్. మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించిన వారు భగత్ సింగ్. కాళియట్టం అనే జానపద గిరిజన నృత్యం దీనికి చెందినది కేరళ. కాళియట్టం అనే జానపద గిరిజన నృత్యం కేరళ. భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము పెరిహీలియన్. భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం పెరిహీలియన్. సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1927. సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1927.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలో సీట్ల సంఖ్య 175. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విధానసభలో సీట్ల సంఖ్య 175. కాలానికి మూల ప్రమాణం సెకను. కాలానికి మూల ప్రమాణం సెకను. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం బాక్సైట్. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం బాక్సైట్. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ. జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఇలా పిలుస్తారు, డైట్. జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఇలా పిలుస్తారు, డైట్. ఇస్రో ఇక్కడ కలదు, బెంగళూరు. ఇస్రో ఇక్కడ కలదు, బెంగళూరు. అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు ఆగస్టు 12. ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత మహాత్మా గాంధీ. 100 మీటర్లు పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు ఉసేన్ బోల్ట్. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు ఉసేన్ బోల్ట్. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారు పట్టు సమయం 52 సెకండ్లు. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారు పట్టు సమయం 52 సెకండ్లు. ఎన్సిసిని విస్తరించగా నేషనల్ కెడెట్ కోర్. నేషనల్ కెడెట్ కోర్. భారత 55వ 2024 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇక్కడ జరిగింది, గోవాలో జరిగింది. గోవా. ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అరకులోయ ఈ జిల్లాలో కలదు. విశాఖపట్నం. ఇప్పుడు బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం పాళీ ప్రాకృతిక భాషలు. నెక్స్ట్ 19వ సెక్షన్ మార్నింగ్. 19వ తారీఖు మార్నింగ్ సెక్షన్. భారతదేశంలో ప్రస్తుత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. బీటీ పత్తిలోని బీటీ ఒక రకమైన బ్యాక్టీరియం. ఐఓటీని విస్తరించగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వేడిని పట్టి ఉంచే ప్రధాన హరితగృహ వాయువు CO2 కార్బన్ డయాక్సైడ్. భారత జాతీయ పక్షి మయూరం, నెమలి. మార్కోపోలో భారతదేశాన్ని వీరి కాలంలో సందర్శించారు అంటే కాకతీయుల కాలంలో. భారతదేశంలో 1979లో నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరిసా. 1979లో. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యులు వీరిచే నియమించబడతారు అంటే భారత రాష్ట్రపతి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వీరిచే నియమించబడతారు భారత రాష్ట్రపతి చేత. భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం. తమిళనాడు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. జాతీయ జల బోర్డు ఏర్పాటు కాబడిన సంవత్సరం 1990. జల బోర్డు. హరప్పాను మొదటగా కనుగొనిన వారు ఆర్బి దయారాం సాహ్ని. పంచతంత్ర రచయిత విష్ణు శర్మ. అక్బర్ ఆస్థానంలో నవరత్నాల్లో ఒకరు మరియు ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది, IMF. పునరుత్పాదక శక్తి వనరు అంటే సౌరశక్తి. పునరుత్పాదక శక్తి వనరు. అంతర్జాతీయ సౌరకూటమిపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఈ దేశ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్య సమితి హరిత అవార్డును పొందారు. ఫ్రాన్స్. భారత రాష్ట్రపతి ఈ అధికరణం ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు. 356. భారత రాష్ట్రపతి ఈ అధికరణం ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు. 356.
భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి ఇది 19వ తారీఖు సెక్షన్ 2 అండి. అర్బోరికల్చర్ అంటే వృక్షాలు పొదల సాగు. మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు నార్మన్ బోర్లాగ్. సౌర వ్యవస్థలో అంతర వలయ గ్రహాల్లో ఇది ఒకటి అంటే శుక్రుడు. ఓకే, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ 4 కూడా వాతావరణంలో అధిక శాతం ఉన్న వాయువు నైట్రోజన్. గోవా రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం 1987. ప్రస్తుత అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతకు సంబంధించిన అగ్రస్థానము మరియు కనిష్ట స్థానంలో ఉన్న రాష్ట్రాలు వరుసగా కేరళ, బీహార్. రజిత విప్లవం దీనికి సంబంధించినది. గుడ్లు పౌల్ట్రీ ఉత్పత్తి. పౌల్ట్రీ. విద్యుత్ బల్బును సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి. నైట్రోజన్. విద్యుత్ బల్బులు నైట్రోజన్. అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా. అర్జెంటీనా దేశ కరెన్సీ పేసో. దక్షిణాఫ్రికా శాసనసభను ఇలా కూడా పిలుస్తారు, పార్లమెంట్. గణిత శాస్త్ర పితామహుడు ఆర్కిమిడిస్. భారతదేశ ఉక్కు మనిషిగా ప్రసిద్ధి పొందిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రపంచ వయోజన దినోత్సవంగా జరుపుకునేది నవంబర్ 18 ప్రపంచ వయోజన దినోత్సవం. 21వ కామన్వెల్త్ క్రీడలు అసలు ఫస్ట్ ఎక్కడ జరిగినాయి అంటే 1930లో జరిగినాయి కామన్వెల్త్. తరువాత 2026లో ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రం అనేది ఆతిథ్యం ఇవ్వనుంది. ఏటీఎం యొక్క విస్తృత రూపము ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. జనవరి 2018లో మొదట ఫ్లోటింగ్ మార్కెట్ ప్రజల కొరకు ఈ నగరంలో ప్రారంభించారు, కోల్కతా. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఎగ్జామ్ వారియర్స్ గ్రంథకర్త నరేంద్ర మోడీ. భారత రాజ్యాంగంలో షెడ్యూల సంఖ్య 12. జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం కర్ణాటక. ఉత్తర అమెరికాలో గడ్డి భూములు ప్రయారీలు. దీనబంధుగా పిలువబడే వ్యక్తి సిఎఫ్ ఆండ్రూస్. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించిన సంవత్సరం 1973. యునెస్కో కేంద్ర కార్యాలయం గల నగరం ప్యారిస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య 58. మెక్మోహన్ లైన్ ఈ రెండు దేశాల మధ్య కలదు. ఇండియా చైనా. మెక్మోహన్ లైన్. అనిమోమీటర్ దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు. గాలి వేగము. సాహిత్య అకాడమీ అవార్డు 2024లో తెలుగులో పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించబడే రసాయనం సిల్వర్ అయోడైడ్. కేరళ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగం మహే. మానవ శరీరంలో విటమిన్ డి తయారు చేసేది
చర్మం. స్వాభావిక ఉపగ్రహాలు లేని గ్రహం, అసలు ఉపగ్రహాలే లేవు బుధుడికి. తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసుకున్న రాష్ట్రాలు తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక. తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక. మాజీ ప్రధాన మంత్రి ఏబి వాజ్పేయి భారతరత్న పురస్కారం పొందిన సంవత్సరం 2015. 20వ తారీఖు సెక్షన్ 2 పేపర్ 8. డూ ఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది. క్విట్ ఇండియా ఉద్యమం. ఈశాన్య ఋతుపవనాలను శీతాకాల ఋతుపవనాలు అంటారు. కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఆర్థిక శాఖ. భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించిన సంవత్సరం 1986. భారతదేశంలో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ప్రారంభించబడిన సంవత్సరం 1986. ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించుకున్నప్పుడు ఇచ్చే పథకం రజత పథకం. ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి పురస్కారం అందించినప్పుడు ఇచ్చే పథకం రజత పథకం. భారతదేశంలో గ్లోబల్ లెర్నింగ్ అండ్ అబ్జర్వేషన్ టు బెనిఫిట్ ద ఎన్విరాన్మెంట్ను అమలు పరుస్తున్న ఏజెన్సీ ఇచ్చట కలదు ఢిల్లీ. భారతదేశంలో గ్లోబల్ లెర్నింగ్ అండ్ అబ్జర్వేషన్ బెనిఫిట్ ఎన్విరాన్మెంట్ను అమలు పరుస్తున్న ఏజెన్సీ ఢిల్లీ. పద్మ అవార్డులో కేటగిరీల సంఖ్య 3. పద్మ, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అనుకుంటా. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ద్విశతకాన్ని చేసిన మొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి సహారా ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి సహారా ఎడారి. టర్కీ దేశపు కరెన్సీ లీరా. టర్కీ దేశపు కరెన్సీ లీరా. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం 1916. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం 1916. భారత జాతీయ సైన్స్ అకాడమీ ఇచ్చట కలదు న్యూఢిల్లీ. భారత జాతీయ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. మై ట్రూత్ అనే గ్రంథం ఇందిరాగాంధీ. మై ట్రూత్ అనే గ్రంథ రచయిత ఇందిరాగాంధీ. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు హెగ్. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం హెగ్. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం 1539. చౌసా యుద్ధం 1539. 24వ తారీఖు మార్నింగ్ సెక్షన్ పేపర్ 8. ఇది జీకే. క్రింది వాటిలో గాలిలో ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగపడే పరికరం హైగ్రోమీటర్. గాలి ఆర్ద్రతను కొలవడానికి హైగ్రోమీటర్. పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్. పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్. యుఎస్ఏ అధ్యక్షునిగా దీర్ఘకాలం పనిచేసిన వారు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. భారతదేశ అధ్యక్షుల కాలక్రమానుసారం సరైనది. అధ్యక్షులు వివి గిరి, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణ్. వివి గిరి, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణ్. భారతదేశంపు అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఈ నదిపై నిర్మించబడింది. బ్రహ్మపుత్ర. ఒడిస్సా రాష్ట్రంలో ఖుషీ పథకం వీరి కోసం అంటే ప్రభుత్వ ద్రవ్య సహాయ పాఠశాలలోని 6 నుండి 12వ తరగతి కౌమారులైన బాలికలకు ఖుషీ పథకము. ఒరిస్సా రాష్ట్రంలో ప్రభుత్వ ద్రవ్య సహాయ పాఠశాలలోని 6 నుండి 12వ తరగతి కౌమారులైన బాలికలకు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఇచ్చట కలదు వారణాసి.
ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఇచ్చట కలదు వారణాసి. ఈ తీపి ఆహారం కనుగొనబడి 150 సంవత్సరాలు అయిన సందర్భానికి గుర్తుగా ఒక పోస్టల్ స్టాంపు 2018వ సంవత్సరంలో విడుదల చేయబడింది. భారత ప్రభుత్వంచే ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యంపై ఆపద ప్రబంధన్ పురస్కారం వీరి పేరు మీద ప్రవేశపెట్టబడింది. ఆపద ప్రబంధన్ పురస్కార్ సుభాష్ చంద్రబోస్. ఎంఎస్పి విస్తరణ రూపం కనిష్ట మద్దతు ధర. కనీస మద్దతు ధర. కనిష్ట కాదు, కనీస. 26వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2018 ఇచ్చట జరిగిందంటే భువనేశ్వర్. ఈ దృష్టి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ శాఖ రైల్వే శాఖ. ఈ దృష్టి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ శాఖ రైల్వే శాఖ. శాస్త్రవేత్తలచే కనుగొనబడిన మానవ ఉపకళా కణము యొక్క కొత్త ఆకారం పేరు స్కుటాయిడ్. శాస్త్రవేత్తల చేత కనుగొనబడిన మానవ ఉపకళా కణము యొక్క కొత్త ఆకారం పేరు స్కుటాయిడ్. ఆవిరి యంత్రం కనుగొనిన వారు జేమ్స్ వాట్. ఇండియన్ మిలిటరీ అకాడమీ స్థాపించబడిన సంవత్సరం 1932. ఇండియన్ మిలిటరీ అకాడమీ. జూన్ 29వ తేదీన ఈ దినంగా పాటిస్తారు. జాతీయ గణాంకాల దినం జూన్ 29. ఇండియా అనదర్ మిలీనియం గ్రంథ రచయిత రోమిలా థాపర్. ఇండియా అనదర్ మిలీనియం గ్రంథ రచయిత రోమిలా థాపర్. 24వ తారీఖు సెక్షన్ 2 పేపర్. బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఇలా పిలుస్తారు సాంగ్పో. భారతదేశంలో చాలా ప్రాంతాలకు అత్యధిక వర్షపాతంనిచ్చే ఋతుపవనాలు నైరుతి. జనగణమన అనే గీతము మొదటగా ఈ భాషలో స్వరపరిచారు బెంగాలీ. భారతదేశంలో మొదట జీవ ఇంధన విమానం ఈ 2 నగరాల మధ్య విజయవంతంగా పరీక్షించబడింది. డెహ్రాడూన్ ఢిల్లీ. 2015-16 సంవత్సరంలో చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో గల దేశం భారతదేశం. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు న్యూఢిల్లీ. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నగరాలలో చమురు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పింది. ముంబై, విశాఖపట్నం. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్. వేకప్ ఇండియా గ్రంథకర్త అనిబిసెంట్. 64వ జాతీయ చలనచిత్ర అవార్డు 2016లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నది సురభి సిఎం. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయం ఇచ్చట కలదు బంగాళాఖాతం. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానం సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్. బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా ప్రారంభించిన సంవత్సరం సిఎఫ్ఎస్ఐ. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా ప్రారంభించిన సంవత్సరం 1955. ది నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ క్యాబినెట్ ఆమోదించిన సంవత్సరం 1987. ది నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ క్యాబినెట్చే ఆమోదించబడిన సంవత్సరం 1987. మద్రాస్ అణువిద్యుత్ కేంద్రం ఇక్కడ కలదు. కల్పకం. మానవ శరీరం బీటా కెరోటిన్ ఈ విధంగా మారుస్తుంది. విటమిన్ ఏ. బీటా కెరోటిన్ను విటమిన్ ఏ రూపంలో మారుస్తుంది. ప్రఖ్యాత వేసవి విడిది డార్జిలింగ్ ఈ రాష్ట్రంలో ఉంది. పశ్చిమ బెంగాల్.
పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడి వీరి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. బాబర్. ఇబ్రహీం లోడి వీరి చేతిలో అంటే బాబర్. వేదాలకు తిరిగి వెళ్ళండి అనే నినాదం వీరిది. స్వామి దయానంద సరస్వతి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించబడిన కాలము 7వ శతాబ్దం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించబడిన కాలము 7వ శతాబ్దం. దీన్ని ఉపయోగించి భూమి వయస్సును అంచనా వేయవచ్చు. రేడియోమెట్రిక్ డేటింగ్ అంటే యురేనియం లెడ్ డేటింగ్. 1979లో మండల్ కమిషన్ను ఏర్పాటు చేసిన వారు మొరార్జీ దేశాయ్. 1979లో మండల్ కమిషన్ను ఏర్పాటు చేసిన వారు మొరార్జీ దేశాయ్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగమునకు చేర్చబడ్డాయి. 42. ఈ కమిటీ నివేదిక ప్రకారం 41.8% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు 25.7% జనాభా పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు అంది సురేష్ టెండూల్కర్. విద్యుత్ విశ్లేషణ సూత్రాన్ని ప్రతిపాదించిన వారు ఎం. ఫారడే. భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతము ఇండో గ్యాంజెటిక్ మైదానం. భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతం ఇండో గ్యాంజెటిక్ మైదానం. లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం జెనీవా. ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. యుఎన్ సాధారణ సభకు మొదట భారతీయ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్. యుఎన్ సాధారణ సభకు మొదట భారతీయ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్. భారతీయ ఏనుగు ఈ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు కాదు అంటే ఆంధ్రప్రదేశ్కి కృష్ణ జింక. రాష్ట్ర జంతువు కృష్ణ జింక. అదే కర్ణాటక, కేరళ, జార్ఖండ్ రాష్ట్ర జంతువు ఏనుగు. సింగపూర్ యొక్క ప్రథమ మహిళా ప్రెసిడెంట్ హాలిమా యాకోబ్. సింగపూర్ యొక్క ప్రథమ మహిళా ప్రెసిడెంట్ హాలిమా యాకోబ్. 2003 సంవత్సరంలో ఈ గ్రహం భూమికి అతి సమీపంలో ఉంది అంగారకుడు. 2003 సంవత్సరం నుండి ఈ గ్రహం భూమికి అతి సమీపంలో ఉంది అంగారకుడు. ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను కలిగి ఉన్న దేశం చైనా. ఐజీఎస్టీని విస్తరించగా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇటీవల అభివృద్ధి చేయబడిన ఈ రోబో 21 రకాల భావి ఉద్యోగాలను సృష్టించగలదు. ఏఐ